అస్మద్గురుభ్యో నమః. ఇప్పుడు ధనుర్మాసం జరుగుతోంది. స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురో పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అంటారు. అంటే ధనుర్మాసంలో మనం ముక్కోటి ఏకాదశి చాలా విశేషం. ఇలాంటి ధనుర్మాసంలో మనకి విశేషమైనటువంటి సేవ కనుక చేసుకున్నట్లయితే, అంటే ధనుర్మాసం మొదలుపెట్టినప్పటి నుంచి చేసుకోవచ్చు. లేకపోతే కొన్ని రోజులు అనుకుని, లేకపోతే గురువారం, శుక్రవారమో, లేకపోతే ఏకాదశి, ద్వాదశి ఇలాంటి పుణ్యదినాలలో కానీ, మీరు ఎన్ని రోజులు అనుకుంటే అన్ని రోజులు కానీ, మనం ఏం చేయాలంటే యాలకుల మాల వేయాలి. ఆ యాలకుల మాల ఎలా వేయాలి, డెమో వీడియోతో సహా మీకు ఎన్ని యాలకులు పెట్టాలి, ఎలా వేయాలి, వేసేటప్పుడు మనం ఏం చదువుకుంటూ స్వామివారికి వెయ్యాలి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏకాదశిలో ధనుర్మాసంలో మనం గోదాదేవి యొక్క తిరుప్పావే పాసురాలు ప్రతిరోజు చెప్పుకుంటున్నాం, విశేష పాసురాలు చెప్పుకుంటున్నాం. కాకపోతే రాబోయేది మనకి ముక్కోటి ఏకాదశి నాడు శుక్రవారం కూడా కలిసి వచ్చింది. కాబట్టి మనం ఆ శుక్రవారం పూట వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, అది కూడా విశేషమైనటువంటి ఆరాధన మనం చేద్దాం. మనం యాలకులు మాల చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నాం కదా, ఆ యాలకుల్ని మనం మంచి ఫ్రెష్గా బాగా ఉన్నటువంటి సుగంధభరితమైనటువంటి మంచి యాలకులు, అంటే తాజా, ఇంకా చెప్పాలి అంటే క్వాలిటీ బాగా ఉన్న మంచి యాలకుల్ని తీసుకొని కాస్త తడిపేయకూడదు సుమా, ఎక్కువ ఊరికినే అలా నీళ్లు జల్లడం. మనం చూడండి, పువ్వులు తెచ్చిన వెంటనే నీళ్ళు ఎలా జల్లుతాం, ఊరికినే ఎలా చల్లుతాం, అలాగే వీటి మీద కూడా నీళ్లు జల్లి ఒక పసుపు దారం కానీ, లేకపోతే తెల్ల దారానికి పసుపు రాసి కానీ, ఒకవేళ పసుపు దారం తెచ్చుకున్నా దానికి పసుపు మనం కొత్త బట్టలకి పసుపు పెట్టినట్టుగా కూడా పసుపు పెట్టచ్చు, తప్పేం లేదు. చక్కగా సూదితో మొత్తం ఆ యాలకుల్ని గుచ్చాలి, మాలగా గుచ్చి అక్కడ ఆ యాలకుల మాలకి కూడా ఆ చివర ఈ చివర కూడా పసుపు లేకపోతే గంధం పెట్టి చక్కగా దాని మీద కుంకుమ బొట్టు కూడా పెట్టి, అప్పుడు ఆ మాలని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రపత్తి ఉంటుంది. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోం పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిశ్చవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవేగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అన్న ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ప్రపత్తిని అది చదువుకుంటూ ఆ మాలని వెంకటేశ్వర స్వామి వారికి వేయాలి. వేస్తున్నప్పుడే చదువుకుంటూ వేసి తర్వాత ఈ తులసి దళాలు ఉంటాయి కదా, స్వామివారి దగ్గర తులసి దళాలు కూడా పెట్టాలి. ఈ విశేషమైన స్వామి మనం ఏదో కొత్తగా ఏం కనిపెట్టింది అయితే ఏం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళు కూడా అక్కడ చేస్తారు విశేషమైన ఇది. ఎప్పటి నుంచో పూర్వం నుంచి వస్తున్నదే ఈ యాలకుల మాల స్వామివారికి వేయడం అన్నది. కాకపోతే ఈ ధనుర్మాసంలో ఈ విశేషమైనటువంటి దినాలలో మీరు ఎన్ని రోజులు అనుకుని వెయ్యాలి అనుకుంటే అన్ని రోజులు. కాకపోతే యాలకులు అన్నవి కొంచెం డబ్బుతో కూడుకున్నవి కాబట్టి స్తోమత ఉన్న వాళ్ళు రోజు వేసుకోండి, స్తోమత లేకపోతే వారానికి ఒకసారి. మరీ ముఖ్యంగా శుక్ర శనివారాలు కానీ, ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య ఇలాంటి కొన్ని పర్వదినాలు ఎంచుకుని అప్పుడు వేసినా కానీ చాలా విశేషమైనటువంటి ఫలితం. అంటే ఎటువంటి పరిస్థితులలోనైనా కూడా మనకి దిక్కుతోచిన పరిస్థితుల్లో ఆపదలు సంభవించినప్పుడు, అనుకోని ఉపద్రవాలు సంభవించినప్పుడు మనకి తెలియకుండానే గట్టును పడేస్తాడు స్వామి. అంటే సుగంధభరితమైన పరిమళ భరితమైన మాల వేయడం వల్ల మనకి ఉన్నటువంటి కొన్ని సంస్కారాలు చక్కదిద్దబడతాయి, కొన్ని కర్మలు పోగొట్టబడతాయి. అందుచేత దానివల్ల మనకేమవుతుందంటే రావాల్సింది ఏదన్నా ఉంటే మంచి రోజులు చక్కగా వస్తాయి. మరి ఈ యాలకుల మాలలో ఎన్ని యాలకులు ఉండాలి అంటే 27 యాలకులు ఉండాలి. 27 యాలకులతో తయారు చేసిన ఈ మాలని మనం స్వామివారికి వేయాలి. అదొకసారి మీకు వీడియో ఇలా అనమాట అండి. ఇలా యాలకుల మాల చూడండి ఒకసారి, మీకు ఇలా యాలకుల మాల నేను ఇదిగో పసుపు బొట్లు కూడా కనబడుతున్నాయి కదండి, అదిగో ఆ చివర ఈ చివర పెట్టాను, మధ్యలో కూడా పెట్టాను. ఇలాగా యాలకుల మాల తయారు చేసి 27 ఉన్నాయి దీంట్లో యాలకుల మాల. నేను పసుపు దారాన్నే తీసుకుని దానికే పసుపు రాశాను. అంటే తడిదే అయితే యాలకులు మళ్ళీ మాల ఏదన్నా ఇదవుతుందేమోనని ఇది తడిపేసి దారము తడిపేస్తే అందుకని ఇలా చేశాను. నేనైతే రేపు
ముక్కోటి ఏకాదశి నుంచి మొదలుపెట్టి వేద్దాం అనుకుంటున్నాను. శుక్రవారం పూట లక్ష్మీదేవి అని. ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి ఇలా యాలకుల మాల వేస్తాం కదా! ఇలా యాలకుల మాల వేసినప్పుడు దీంట్లో ఈ యాలకులు బోలెడన్ని అయిపోతూ ఉంటాయి. ఒక మాల వేసినప్పుడు ఒక్కసారి వేసినా కానీ ఆ యాలకులు ఏం చేయాలి? ఈ యాలకుల్ని చక్కగా మీరు పాయసం చేసుకుంటాం కదా దేవుడికి, ఆ పాయసంలో వేసుకోవచ్చు. లేకపోతే మౌత్ ఫ్రెషనర్ లాగా నోట్లో వేసుకొని నములుతాం కదా, అలా నవలొచ్చు. నవిలేసాక పిప్పి ఉమ్మేస్తాం. సారం అంతా లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి దోషం కాదు. ఎక్కువ మాలలు ఉంటే చక్కగా మీ ఇంటికి ఎవరైనా దంపతులు ఎవరైనా వస్తే కనుక పండగలు కాబట్టి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి బొట్టు పెట్టి చక్కగా పసుపిచ్చి బొట్టు పెట్టి వీలైతే జాకెట్ ముక్క కూడా పెట్టి ఇది తాంబూలంగా ఇవ్వాలి. దంపతులు ఇద్దరికీ కలిపి ఒకటే తాంబూలం కింద ఇస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. కనుక వేసుకుంటే వంశాభివృద్ధి, సౌఖ్యము, ఆపదల నుంచి గట్టెక్కడం, ఇలాంటి మంచి మంచి శుభాలన్నీ కూడా, మంగళకరమైనటువంటి శుభాలన్నీ కూడా మన ఇంట్లో జరుగుతాయి. ఈ యాలకుల మాల అన్నది విశేషం. ఈ ధనుర్మాసంలో చేయడం ఇంకా విశేషం. ప్రారంభం నుంచి చేయలేదు అయ్యో అది అనుకునే వాళ్ళు ఇప్పటి నుంచి చేద్దాం, ఏం పర్వాలేదు. ఏ మాసంలోనైనా చేసుకోవచ్చు. కాకపోతే మొదలు పెట్టడం అన్నది రేపు ముక్కోటి ఏకాదశి నాడు మొదలు పెట్టుకొని మీ ఇష్టం వచ్చినన్ని వారాలు, మీ ఇష్టం వచ్చినన్ని రోజులు, లేకపోతే అసలు ఒక్కసారి వేసినా కూడా చాలు. కాబట్టి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ, ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, లోకా సమస్త సుఖినో భవంతు. మరి యొక్క